హాయ్. నమస్తే అండి. కొత్త సంవత్సరాన్ని సునామీ హెచ్చరికలు మరియు భూకంపంతో ప్రారంభించిన జపాన్‌లో ఈరోజు రాత్రి 8:50 సమయంలో పెను ప్రమాదం సంభవించింది. హనెడా ఎయిర్‌పోర్ట్‌లో జపాన్ ఎయిర్‌లైన్స్ ప్లేన్ రన్‌వే మీద ఉన్న కోస్ట్ గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఢీకొనడం వలన ఆ సమయంలో కోస్ట్ గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉన్న 5గురు సిబ్బంది మంటల్లో చిక్కుని సజీవ దహనం అవ్వడం జరిగింది. అలాగే జపాన్ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించిన ఫ్లైట్ జేఎల్ 516లో ఉన్న 367 మంది ప్రయాణికులు, అట్లాగే 12 మంది సిబ్బంది క్షేమంగా ప్రమాదంలో నుంచి తప్పించుకోగలిగారు. ఈ ప్రమాదంలో 2 విమానాలు పూర్తిగా దగ్ధం అవ్వడం జరిగింది. నిన్న భూకంపం రావడం వలన భూకంప బాధితులకు రిలీఫ్ సామాన్లు చేరవేయడానికి వచ్చి రన్‌వే మీదున్న కోస్ట్ గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని జపాన్ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించిన జేఎల్ 516 ఢీకొంది. అదృష్టవశాత్తు దాంట్లో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. ఆ విజువల్స్ మీరిక్కడ చూడొచ్చు. కొంతమంది ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళు కూడా ఆ విజువల్స్ పెట్టారు. అట్లాగే రన్‌వే మీద ఉన్న వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. థాంక్ యూ.